ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆ దుర్గమ్మ అవతారాల్లో 10వ అవతారమైన శ్రీ మహిషాసుర మర్దినీ దేవి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు తెలియని కొన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శరన్నవరాత్రులలో ఆ అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో లోకకంటకుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. ఇది అమ్మవారి రూపాలలో అత్యుగ్ర రూపం. ఈరోజు జగన్మాత ఎరుపు రంగు దుస్తులు ధరించి సింహవాహినిగా ఆయుధాలను ధరించి భక్తులకు సత్కాక్షరిస్తుంది. ఈరోజు అమ్మవారిని యథాశక్తి పూజించి గారెలు, పులిహోర, పాయసం నివేదన చేయాలి. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల సర్వ భయాలు తొలగిపోతాయి, సర్వంతర విజయం కలుగుతుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అసాధారణమైన శక్తి కలిగిన మహిషాసురుడిని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతల వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ కలగదనే సత్యాన్ని మహిషాసుర మర్దినీదేవి తెలియజేస్తుంది. దానవ వంశానికి మూలమైన దానవుడికి రంభుడు, కరంభుడు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇందులో రంభుడు పెద్దవాడు, కరంభుడు చిన్నవాడు. వీళ్ళ వంశం దానంలో, గుణంలో సాటి లేనిది. అయితే ఈ రంభుడు, కరంభుడు అనే వీరిద్దరికీ ఒక లోపం ఉంటుంది. అదేమిటంటే వారికి సంతానం కలగదు. వీరి తర్వాతి తరం అనేది ఆగిపోతుంది. దాంతో ఎలాగైనా ఈ లోకం నుండి బయటపడాలి, సంతానం పొందాలని ఈ ఇద్దరు అన్నదమ్ములు వేరువేరుగా తపస్సు ప్రారంభించారు. తమ్ముడు కరంభుడు మడుగులో దిగి ఒంటికాలు మీద నిలబడి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. అన్న రంభుడేమో ఒక చెట్టు కింద కూర్చొని అగ్నిదేవుని ఆశీర్వాదం కోసం తపస్సు చేస్తాడు. ఇలా వారిద్దరూ చాలా ఏళ్లపాటు తపస్సులో మునిగిపోయారు. తపస్సు చేస్తుండగా తమ్ముడు కరంభుడిని నీటిలోని ఒక ముసలి నీటిలోకి లాక్కొని పోయి అతనిని సంహరిస్తుంది. ఆ ముసలి మరెవరో కాదు, ఇంద్రుడే. ఇంద్రుడు తన రూపాన్ని ముసలి రూపంలోకి మార్చి ఇలా కరంభుడిని సంహరిస్తాడు. అన్న రంభుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇంద్రుడిని చంపేయాలనుకుంటాడు. కానీ తపస్సు నుండి బయటకు రాకూడదని అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఇక చివరికి రంభుడు ప్రాణత్యాగం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. దాంతో తన ఎడమ చేతిలో తన జుట్టును పట్టుకొని కుడి చేతిలో ఉన్న కత్తితో తన తల తనే నరుక్కొని అగ్ని దేవుడికి తనను తాను బలిచ్చుకోవాలనుకుంటాడు. ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అగ్నిదేవుడు, రంభాసురా, ఏమిటి ఈ కార్యం? నువ్వు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి వస్తాడా అని అడుగుతాడు. ఈ ప్రయత్నం మానుకో అని ఆదేశిస్తాడు. అందుకు రంభుడు, కుతవాహన అసూల బ్రాసి నా తమ్ముడు అమరుడు కాదని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవి కోసం ఆశించలేదు. ఈ సత్యం తెలిసి కూడా ఇంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ వంశానికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక విదంతుడు, త్రిలోక విజేత అయిన పుత్రుడు నాకు వరంగా ప్రసాదించు అని రంభుడు అగ్నిదేవుణ్ణి వరం కోరతాడు. అందుకు అగ్నిదేవుడు రంభుడికి కొడుకు పుట్టే వరం ఇస్తాడు. అయితే ఆ కొడుకు ఎలా పుడతాడు అంటే, రంభాసుర, నీ మనస్సు ఏ కామిని మీద కామవశీభూతం అవుతుందో ఆమె గర్భాన్ని నీవు కోరుకున్న కుమారుడు జన్మిస్తాడు అని ఇలా అగ్నిదేవుడు వరం ఇచ్చి అదృశ్యమవుతాడు. ఇక ఈ వరంతో రంభాసురుడు తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మహిషిని అనగా గేదెను చూస్తాడు. ఆ గేదెను చూడగానే రంభుడి మనస్సు చెలించి దానితో సంగమిస్తాడు. దాంతో ఆ గేదె గర్భవతి అవుతుంది. ఇక రంభుడు సంతోషంతో ఆ గేదెను తన పాతాళానికి తీసుకొని వచ్చి పట్టమహిషిని చేసి ఆ గేదె రక్షణ కొరకు కొన్ని దున్నపోతులని కాపలాగా ఉంచుతాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ దున్నపోతులలో ఒక దున్నపోతుకి కామం చెలరేగి ఈ గేదె వెనుక పడతాడు.
రంభుడికి కోపం వచ్చి ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడికిలతో పిడిగుద్దులు గుద్దుతాడు. ఆ గుద్దులకు ఈ దున్నపోతు బాధతో అరుస్తూ తన కొమ్ములతో రంభుడిని పొడుస్తుంది. దాంతో రంభుడు గిలగిలా కొట్టుకొని చచ్చిపోతాడు. రంభుడి మరణం చూసి ఈ గేదె మహిషి భయంతో యక్షుని వద్దకు కాపాడమని పారిపోతుంది. ఎట్టకేలకు యక్షుడు ఈ దున్నపోతుని చంపేస్తాడు. ఆ తరువాత మహిషిని అనగా గేదెను ఓదార్చి తన భర్త మృతదేహాన్ని చితిపై చేర్చి చితి పెడతారు. ఇక ఇదే సమయంలో ఈ మహిషి తన భర్త శరీరం ఆ మంటల్లో కాలిపోవటం చూడలేక తను కూడా ఆ మంటల్లోకి వెళ్ళి సతీదహనం చేసేస్తుంది. దాంతో ఈ యక్షులు అలా చూస్తుండగా ఆశ్చర్యపోయారు. ఆ చితి మంటల నుండి ఒక బిడ్డ పుట్టుకొస్తాడు. అతనే మహిషాసురుడు. అతనే చనిపోయిన ఇద్దరి సంతానంగా పుట్టిన మగబిడ్డ. ఇలా రంభుడు తపస్సుకు గాను తన వంశం కొనసాగించేందుకు గాను ఈ మహిషాసురుడు పుడతాడు. ఇలా పుట్టిన ఈ మహిషాసురుడు పెరిగి పెద్దయ్యాక ఎలాగైనా దేవతలపై పట్టు సాధించడం కోసం ఏమి చెయ్యాలో అని ఆలోచించసాగాడు. అప్పుడే తన మిత్రుల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే తనకు అమరత్వం అనగా మరణం లేని వరం లభిస్తే ఈ లోకాన్ని జయించవచ్చు అని తెలిసి తను మరణం లేని జీవితం కోసం మేలు పర్వతం పైకి చేరి బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అలా అనేక వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మహిషాసురుడి అంచలంచల తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మహిషాసురా, ఇక తపస్సు చాలించు, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు మహిషాసురుడు, పితామహ, నేను అమరుడిని, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. అందుకు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజం. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక రోజు ప్రమాదంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం. అందువలన అమరత్వం కాకుండా మరేమైనా కోరుకో అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడిది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ఏ ప్రమాదము రాదు గనుక పురుషుని చేతిలో నాకు మరణం రాకుండా ఉండేలాగా అనుగ్రహించు అని కోరాడు. దాంతో ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. తనకున్న వరం వలన నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి చివరికి ఇంద్ర పదవిని చేపట్టాడు. అంతేకాకుండా ముల్లోకాలలో విధ్వంసం సృష్టించాడు. దేవతలు ఆ వరగర్వితుడిని ఏం చేయాలో తెలియక చివరికి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఇక ఈ సమస్యకు పరిష్కారం వేరొక శక్తిని సృష్టించడం అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మహిషాసురుడికి ఉన్న వరం వలన అతనిని ఏ పురుషుడు చంపలేడు. ఒక స్త్రీ వలనే అతనికి మరణం రాగలదు తప్ప ఇంకో అవకాశం లేదు. శివుని తేజస్సుతో ముఖమును, విష్ణువు తేజస్సుతో భుజములు, చేతులు, బ్రహ్మదేవుని తేజస్సుతో పాదములు, ఇలా ఈ ముగ్గురి దేవుళ్ళ తేజస్సుతో ఒక మంగళదేవిని వాళ్ళు సృష్టించారు. ఆవిడే దుర్గామాత. దుర్గామాతకు శివుడు తన శూలాన్ని, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు తన అక్షరమాల, యముడు తన పాశమును, హేమవంతుడు తన సింహవాహనమును ఇచ్చారు. ఇలా అందరి దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుడితో ఒక భయంకరమైన యుద్ధం జరిపింది జగన్మాత. అప్పుడు మహిషాసురుడు ధనస్సుతో దేవిపై బాణవ వర్షం కురిపించాడు. క్షణకాలంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. సకల ప్రాణకోటిని భయాభ్రాంతులకు గురిచేసింది. దేవతలు విజయవంతంగా యుద్ధం చేస్తున్నారు. వెంటనే త్రినేత్రుడు అనే రాక్షసుడు పెద్ద గదను గిరగిరా అమ్మవారు తన శూలంతో వాడి గుండెల్లో పొడిచింది. అనంతం వాడు మరణించాడు. అది చూసిన అంధకాసురుడు అనే దండనాయకుడు వీరంగం ఆడుతూ తన సింహం తలపై బలంగా కొట్టాడు. సింహం భీకరంగా గర్జిస్తూ పంజా విసిరి వాడిపై దూకి వాడిని తినేసింది. ఇక మహిషాసురుడికి కోపం వచ్చింది. అమ్మపై కోపంతో బాణవ వర్షం కురిపించాడు. అప్పుడు అమ్మ ఆ బాణాలను మార్గం మధ్యలోనే ఆపి ఒక గద వాడిపై విసిరింది. గద దెబ్బకి మహిషాసురుడు క్షణకాలం మూర్ఛపోయాడు. అప్పుడు పరాశక్తి 8 అర్ధచంద్రాకార బాణాలను విసిరింది. మహాశక్తి వివిధ ఆయుధాలతో మహిషాసుడి శరీరాన్ని రక్తపు ముద్దగా చేసింది.
జగజ్జనని వాడి పాలిట మృత్యువై 100 అంచులు గల చక్రమును ఉపయోగించింది. ఆ చక్రం తిరుగుతూ వచ్చి మహిషాసుర శిరస్సును ఖండించింది. దీంతో ఆ లోకకంటకుడు మహిషాసురుడు మరణించాడు. దేవతలంతా జయహో మహిషాసుర మర్దిని అంటూ జయ నినాదాలు చేశారు. ఈ విధంగా దుర్గమ్మ తల్లి మహిషాసుర మర్దిని రూపంలోకి మారి ఆ మహిషాసురుడిని సంహరించింది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.